కరీంనగర్ పట్టణంలోని 10, 30, 48, 4, 47వ డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజ్లిస్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒప్పందం కుదుర్చుకొని మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని బండి సంజయ్ చెప్పారు. నుంచి వారు రావాలి. తర్వాత కర్రే అనిల్ కుమార్ పద్మ 48వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో కలవడానికి వస్తుంది. పద్మ 48వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మన బీజేపీలో కలుస్తుంది. సౌగాని కొమరయ్య గారు 10th డివిజన్ నుండి, వివేక్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు. అటు పోతే చిక్కురు వేద్దా అంటాడు, ఆయనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆగండి సార్. సౌగాని కొమరయ్య గారు 33 సంవత్సరాలుగా వివేకానంద విద్యానికేతన్ స్టేట్ కన్వీనర్ గా కొనసాగుతున్నారు. అదే రకంగా అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా కొనసాగుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా గిద్దె పెరుమాళ దేవస్థానం చైర్మన్ గా ఉండి అభివృద్ధి చేసినారు. వారు రావడం మనకు చాలా సంతోషకరం. 30th డివిజన్ నుంచి కొంచెం వెనక జరగండి. నక్కా రాజేశ్వరరావు, డాక్టర్ సరితా సుభాష్ గారు 30th డివిజన్ నుంచి మన పార్టీలో. దులిశెట్టి మురళీ జ్యోతి గారు 4th డివిజన్ నుంచి. వాళ్ళిద్దరే రావాలి. చల్లూరి శ్రీనివాస్ 26వ డివిజన్ నుంచి. కొద్దిగా వెనక జరగాలండి. శ్రీరామ్ నరేంద్ర మేయర్ ఉన్నటువంటి డివిజన్ లో ఉంటారు. వీరి యొక్క చేదోడు వాదోడుతోనే అక్కడ కార్యక్రమాలు నడిచినాయి. ఈయన మన పార్టీకి రావడము, బీఆర్ఎస్ నుంచి రావడము చాలా బలమైన విషయం. నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి కరీంనగర్ కార్పొరేషన్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా కరీంనగర్ అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు అందరూ కూడా, వచ్చేసిన కార్యకర్తలు కూడా, వారితో మీతో పాటు కార్యకర్తలందరూ కూడా
హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఒక మంచి ఆలోచనతో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్లో అభివృద్ధి జరిగింది అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులన్న విషయం వాస్తవం. మా మాజీ మేయర్ సునీల్ రావు గారు అనేక సందర్భాల్లో అనేక ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అన్ని విషయాలను ఆధారాలతో సహా ప్రజల ముందు